సినీ నటి జైత్వాని కేసు విషయంలో చాలా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. లైక్ ఇప్పటికే 3 IPS కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారటం వల్ల ఆమెకి న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యి ఉంటే గనక ఆమె అసలు ఆంధ్ర అనే స్టేట్ ఒకటి ఉంది అని కూడా గుర్తు చేసుకునేది కాదు. ఇప్పుడు ఆమెకి వ్యతిరేకమైన వాళ్ళు ఎవరున్నారు ఏంటి అదంతా కూడా బొంబాయి సారే చెప్పేశాడు. వీళ్ళకి పలానా వాడి వల్ల పని అవుతుంది. వాడు ఎవడు అంటే ఆవిడ్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారంటే పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ కూడా ఇవ్వనంతగా వేధించేశారు ఆవిడని. మేడం, సినీ నటి జైత్వాని కేసు విషయంలో చాలా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. లైక్ ఇప్పటికే 3 IPS కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. మరి ఇలాంటివి ఇంకా ఏమైనా ఫర్దర్ గా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఉండొచ్చు. ఈసారి వంతు పొలిటీషియన్స్ అవ్వచ్చు బహుశా. ఓకే. ఎందుకంటే పోలీసులు దాదాపు కింద స్థాయి పోలీసులు ఒక 2 అలాగే ఇప్పుడు ఒక మహిళా పోలీసు కూడా ఆమెని బాగా కొట్టిందంట. ఇప్పుడు ఆమె మీద కూడా నడుస్తుంది విచారణ. ఆమె కూడా సస్పెండ్ కావచ్చు. అలాగే IPS ఆఫీసర్లు 3 సస్పెండ్ అయ్యారు ఆల్రెడీ. ఎవరున్నా కొన్నిసార్లు తప్పులు చేసినా, ఘోరాలు చేసినా, మోసాలు చేసినా తప్పించుకోగలుగుతారు. అన్నిసార్లు అలా జరగదు. ఇక్కడ జైత్వాని విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారటం వల్ల ఆమెకి న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యి ఉంటే గనక ఆమె అసలు ఆంధ్ర అనే స్టేట్ ఒకటి ఉంది అని కూడా గుర్తు చేసుకునేది కాదు. ఆమె ఎటో వెళ్ళిపోయేది. కానీ ఆమె ధైర్యంగా రాగలిగింది అంటే అక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి వచ్చింది. ఆ లేడీ ఎవరైతే ఉన్నారో పోలీసు పర్సన్ ఆవిడ మీద కూడా విచారణ జరుగుతుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకెవరెవరు ఉన్నారో కూడా వస్తారు. అయితే అసలు ముఖ్యంగా ఈ కేసులో చూసుకుంది ఏంటంటే ఆమె ఇంకెవరి మీదనో కేసు పెట్టింది. బాంబేలో అత్యాచారం కేసు పెట్టింది. కేసు పెట్టగానే ఆ కేసు వల్ల వాళ్ళకి చాలా ఆర్థిక నష్టం జరిగింది, జిందాల్ ఫ్యామిలీ వాళ్ళకి. అందుకని చెప్పి వాళ్ళకి తెలిసిన ముఠా మేస్త్రి ఇక్కడ ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. ఆ ముఠా మేస్త్రికి అప్పచెప్పారు టాస్క్. బిగ్ బాస్ లో ఇస్తారే టాస్క్, అట్లా టాస్క్ ఇచ్చారు. టాస్క్ ఇస్తే నీకెందుకు నేను ఉన్నాను కదా అని చెప్పి పోలీస్ ఆఫీసర్లను పురమాయించి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని వీళ్ళందరూ పథక రచన చేశారంటే మీరు ఆలోచించుకోండి. అయితే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్లు ఇప్పుడు ఆమెకి వ్యతిరేకమైన వాళ్ళు ఎవరున్నారు ఏంటి అదంతా కూడా బొంబాయి సారే చెప్పేశాడు. వీళ్ళకి పలానా వాడి వల్ల పని అవుతుంది, చేయించడం ఒకటే మీ పని అని చెప్పి. ఆ వాడెవడు అంటే కుక్కల విద్యాసాగర్. ఈ విద్యాసాగర్ కిన్ను ఈవిడికి గతంలో పరిచయం ఉంది కాబట్టి పరిచయమే కాదు కాస్త కూస్తో వ్యవహారం కూడా నడిచింది. వాళ్ళ మధ్యలో ప్రేమించుకున్నారు, గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. కేవలం ఇచ్చిపుచ్చుకోవటమే కాదు అతను మాత్రమే ఇచ్చాడు, ఈమె తీసుకుంది మాత్రమే, ఇచ్చింది మాత్రం అతనే. సో ఆమె చాలా బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పి కూడా కొంతమంది మీడియా పీపుల్ ఆ అమ్మాయిని బ్యాడ్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అతను కుక్కల విద్యాసాగర్ ని ప్రయోగించి అతను ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ తోటి ఆమెని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బాంబే నుంచి తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొచ్చినట్లు మ్యాజిస్ట్రేట్ ముందో లేకపోతే కోర్టుకో సరెండర్ చేశారంటే అది చేయలే. ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టి విచారణ చేసి ఆ తర్వాత ఆమెను రిమాండ్ కి పంపించి ఇవన్నీ చేశారు. తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారు. ఈ లోపు ఒక 80 రోజులు గడిచింది దగ్గర. ఈ 80 రోజుల పాటు 80 రోజులు కానీ 40 రోజులు కానీ గడిచింది. ఇన్ని రోజులు ఆమె నరకం చూపించారు ఆవిడకి. అంటే ఎలా అంటే పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ కూడా ఇవ్వనంతగా వేధించేశారు ఆమెని. వేధించి కొండను దవ్వి ఎలుకను పెట్టినట్టు. సరే ఈవిడైతే తెల్ల పేపర్ మీద సంతకం పెట్టగానే ఈవిడికి బెయిల్ ఇచ్చేసేసారు. ఇంటికి వెళ్ళరమ్మా అని చెప్పి పంపించేశారు. ఇక ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 4 రోజులు ఆమె తేరుకున్న తర్వాత అసలు నా కేసు ఏమైంది, నేను పెట్టిన కేసు ఏమైంది అని చెప్పి ఆవిడ స్టేషన్కి వెళ్తే మీ కేసు క్లోజ్ చేసేసాము. అలా ఎలా క్లోజ్ చేసేస్తారు? తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు కదా, ఆ పేపర్ల ఆధారంగా క్లోజ్ చేశారు అని అంటున్నారు. అయితే ఆవిడ్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారంటే ఆవిడ ఆర్థిక మూలాల మీద దెబ్బతీశారు. జస్ట్ కేవలం 5 లక్షలు ఫ్రాడ్ చేసినందుకు ఆవిడ బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేశారు, తల్లిదండ్రి అకౌంట్లు సీజ్ చేశారు, అలాగే
భయభ్రాంతులకు గురి చేశారు, హింసించారు, మానసికంగా శారీరకంగా హింసించారు. ఇంకా కొంతమంది ముందుకు వచ్చేసేసి ఇంకా లైంగిక హింస కూడా చేశారు అని అంటున్నారు. అవన్నీ ఆ దారి గురించి ప్రూఫ్లు లేవు. ఇవైతే మటుకు ఈవిడ ఇన్ని రోజులు 20 రోజుల పాటు ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టాల్సిన అవసరమే లేదు. పైగా ఇప్పుడు ఈవిడ ఏదైతే మోసం చేసింది, ఫోర్జరీ చేసింది అని అంటున్న డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది 2024లో వీళ్ళు తయారు చేశారు. కానీ 2018లో తయారైనట్టుగా కేసులో చెప్పారు. పోనీ 2018లో తయారు చేసినట్టు చెప్పడం కూడా తప్పేం కాదు, అది జరిగింది 2018లో కాబట్టి. కానీ 2018లో క్రియేట్ అయిన డాక్యుమెంట్ 2024 సంవత్సరం స్టాంప్ పేపర్ మీద ఎలా ఉంటది? ఇది మిస్టేక్. ఇది చాలునట్లు బాగా తెలివి మీరిపోయిన వాళ్ళు కదా, అందుకని ఇంకో పెద్ద తప్పు కూడా చేశారు. అదేంటంటే ఈవిడ ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో, బాంబేలో ఉంటున్న ఇల్లు ఆమె 22లో కొనుక్కుంది. కానీ 2018లో తయారైన డాక్యుమెంట్ లో ఈ ఇంటి అడ్రస్ పెట్టారు. ఓకే, తప్పు మీద తప్పు దొరికిపోయారు. అంటే ఇప్పుడు ఆమెకు కూడా తెలియదు ఆ ఇల్లు కొనుక్కుంటున్నానని, కానీ వీళ్ళకి తెలుసు. అంతే కదా. అంటే మనము ఏడవలేక వస్తాయి మనకు నవ్వులు. ఇంత మోసమా చేసేది? సరే, ఈ కనీసం ఈ డాక్యుమెంట్ కూడా చూసుకోకుండా మీరు పుస బాంబే వెళ్ళి ఆమెను పట్టుకొస్తారా? సరే, అక్కడ కూడా ఇంకో గమ్మత్ జరిగింది. సరే, ఇదంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కాబట్టి ముందే పేపర్లో వచ్చేసింది. కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే బయటకు వచ్చిన విషయం ఏంటి అంటే 3వ తారీఖున విద్యాసాగర్ ఈ దొంగ డాక్యుమెంట్ పెట్టి కేసు పుటప్ చేస్తే 3వ తారీఖు కంటే ముందే ఫ్లైట్ టికెట్లు బుక్ అయినాయి. ఓకే, ఏ ఫ్లైట్ టికెట్లు అయితే బుక్ అయినాయో, ఎవరి పేరు మీద అయితే బుక్ అయినాయో వాళ్ళే వెళ్ళి ఆమె పట్టుకొచ్చారు. ఒక 5 లక్షల ఫోర్జరీ కేసుకు సంబంధించి ఫ్లైట్ టికెట్లో వెళ్ళి బాంబేకి వెళ్ళి పట్టుకొచ్చారు అంటే ఇది అసలు మామూలుగా లేదు కేసు. అదే కొండంగా వెలికిని పెట్టారన్నది. అందుకే ఇదంతా చేశారు. సరే, ఇప్పుడు ఆవిడ తేరుకుని బయటకు వచ్చి అసలు తన పైన ఏమేం జరిగింది అనేది ఆంధ్రప్రదేశ్కి వచ్చి, హైదరాబాద్ కి వచ్చింది, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళి ఆమె బాధలన్నీ చెప్పుకుంటే అక్కడ ప్రభుత్వం ఈ కేసు మీద చాలా సీరియస్ గా పనిచేస్తుంది. కానీ దీని మీద కూడా ఈ పని చేయటం వెనకమాల కూడా కారణం ఏంటి అంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఒక వ్యవస్థల్ని నీరుగార్చారు, చట్టాలను తొంగలో దొక్కారు అనే దానికంటే కూడా ఈ కేసును బయటకు తీసుకుని వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా క్రెడిట్ వచ్చేస్తుంది, ప్లస్ పాయింట్ అవుతుంది. వాళ్ళ రాజకీయ కక్ష కూడా కాస్త ఫుడ్ మీద ఆయింట్మెంట్ రాసినట్టు ఉంటది అనమాట. అందుకోసం చేస్తున్నారు. గాని వీళ్ళకి మహిళలంటే గౌరవం ఉండి గాని, మహిళల్ని ఇలా చేయకూడదని గాని, చట్టాలను మనం గౌరవించాలని గాని, చట్టం ప్రకారమే మనం ఉండాలని గాని జ్ఞానం మట్టుకు ఈ రాజకీయ నాయకులకి లేదు. ఇది ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, వీళ్ళు లేదు, వాళ్ళు లేదు, సామాన్య పౌరులకి లేదు, వాళ్ళకి లేదు. ఇప్పుడు సామాన్య పౌరులకి లేకపోతే కూడా ఏం అనుకోం, ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి. కానీ చట్టాలు చేసే వాళ్ళకి, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళకైతే ఉండాలి కదా జ్ఞానం. అసలు ఒక ఐపీఎస్ అనేవాడు 34 సంవత్సరాలు వాడి సర్వీసు, అట్రాలు 5 ఏళ్ళు కూడా ఉండని రాజకీయ నాయకుడు మాట ఎందుకు వినాలి? ఎందుకు మీరు పోనీ వాళ్ళు అడిగింది ఏదైనా న్యాయబద్ధం అయ్యుండి, ప్రజలకు పనికొచ్చే విషయం అయ్యుండి, దేశ భద్రతకు సంబంధించిన విషయం అంటే మీరు ఏదన్నా ఫ్లైట్లలో వెళ్తారా లేకపోతే ర్యాకెట్ లో వెళ్తారా అది వేరే విషయం. మీకు ఎందుకు ఇంత అత్యుత్సాహం అంటే ఏమీ లేదు. సింపుల్ గా వీళ్ళకి ఒక పెద్ద ప్యాకేజ్ వస్తుందని నమ్మారు. ఇప్పుడు ఈ 3 పోలీసు ఐపీఎస్ ఆఫీసర్లో ఒక ఆయన అప్రూవర్ గా మారాడు. ఆయన ఏం చెప్తున్నాడు? నాకు ప్రమోషన్ ఇస్తానన్నారు, అందుకే చేశాను, హోమ్ మినిస్టరే చెప్పింది చేయమని అని చెప్తున్నాడు. కావచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు, ఐఏఎస్ ని ఐపీఎస్ ని జైలుకి పంపించే విషయంలో. ఎందుకంటే తాను జైలుకి వెళ్ళాడు కాబట్టి అందరూ జైలుకి వెళ్ళాలని తిప్పేస్తాడు ఆయన. నేను వెళ్ళా కాబట్టి అందరూ వెళ్ళాలంటాడు. అందుకని చెప్పి ఏది ఏమైనా ఇక్కడ మనం చూసేది ఏంటి అంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అనే దానికంటే కూడా అసలు వ్యవస్థల్ని వీళ్ళు రక్షించవలసిన వాళ్ళు ఎలా భ్రష్టు పట్టించారు అనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం. వీళ్ళని చూసి ఇంకొకళ్ళు, వాళ్ళని చూసి ఇంకొకళ్ళు. ఇవాళ ఏ రాష్ట్రంలో ఉన్న పోలీస్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ లో ఇలా జరిగిందంట, ఇలా జరిగినందుకు గాను వాళ్ళకి ఈ విధమైన శిక్ష పడిందంట, ఇంత కష్టపడి అయిన ఐపీఎస్ ని పోగొట్టుకున్నారంట అనే ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రావాలి. ఇప్పుడు వీళ్ళు చెప్తారు కదా, ఎవరన్నా అత్యాచారం చేశారు అనగానే వాళ్ళకి ఉరేసేసేస్తే గనక
ఇంకెవరో చెయ్యరు అని చెప్తారు కదా. మరి ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఉరిదీయమని చెప్పరు, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఎన్కౌంటర్ చేయమని చెప్పరు? వీళ్ళు చేసింది తప్పే కదా. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి దానికి తగ్గ శిక్ష పడితే భయం అనేది క్రియేట్ అవ్వాలి. అంటే ఒక్కరితోనే వచ్చేస్తుంది అని అనలేము, కానీ రాను రాను అదే ఒక రూల్ ఫాలో అవుతూ ఉంటే కొంతన్నా భయం స్టార్ట్ అవుతుంది జనాల్లో. అవునన్నా కాదన్నా మన ముందు చట్టం ఉంది, ఆ చట్టాన్ని ప్రకారమే ఉండాలి తప్పితే ఇలా ఎన్కౌంటర్లు చేస్తేనో కాళ్ళు చేతిలో తీసేస్తేనో రాదు కదా. అవగాహన కల్పించాలి చట్టాల పట్ల. చట్టాలని గౌరవించకపోతే, చట్టాలని ఫాలో అవ్వకపోతే ఏం జరుగుతుందో వాళ్ళకి చెప్పాలి. కానీ ఇలా మీకు మిమ్మల్ని గురేస్తాము, మిమ్మల్ని అది చేస్తాము, రోడ్డు మీద కాల్ చేస్తాము అంటే వాళ్ళలో అవగాహన వస్తుందా? సరే, ఏది ఏమైనప్పటికీ ఈ జత్వానీ కేసు అనేది ఇవాళ దేశం మొత్తం ఈ కేసు గురించి ఆలోచిస్తుంది. ఏదేమైనా ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంది.